ప్రజల భద్రత లక్ష్యంగా పోలీస్ శాఖ సరికొత్త వ్యూహాలతో రంగంలో దిగింది. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని అత్యంత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. కేవలం నేరాల నియంత్రణ, అనుమానాస్పద వాహనాల తనిఖీలే కాకుండా అర్ధరాత్రి వేళలో జరిగే ఘోర రహదారి ప్రమాదాలను అరికట్టేందుకు కర్నూలు పోలీసులు ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. స్టాఫ్ ఫేస్ వాష్ అండ్ గో పేరుతో సాగుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు ప్రయాణికుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని ప్రధాన జాతీయ రహదారులపై బ్లూ కోల్స్ క్యూఆర్టీ పోలీస్ బృందాలు అర్ధరాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము వరకు విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నాయి. అనుమానాస్పద వ్యక్తులు వాహనాలను తనిఖీ చేయడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా ముమ్మరం చేశారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత సుదూర ప్రాంతాలకు ప్రయాణించే లారీలు, ప్రైవేట్ బస్సులు మరియు కార్ల డ్రైవర్లు తీవ్ర అలసట, నిద్రమత్తుకు గురై ప్రమాదాలు చేస్తూ ఉంటారు. దీన్ని నివారించేందుకు పోలీసులు హైవేలపై వాహనాలను సున్నితంగా ఆపి డ్రైవర్లకు వాటర్ బాటిల్ అందించి మొహం కడుక్కునేలా చూస్తున్నారు. ఈ స్టాఫ్ ఫేస్ వాష్ అండ్ గో విధానం ద్వారా డ్రైవర్లలో అప్రమత్తత పెరిగి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. నేరరహిత సమాజ స్థాపనతో పాటు రహదారులపై అమాయక ప్రజల ప్రాణాలు పోకుండా చూసేందుకు కర్నూలు పోలీసులు తీసుకుంటున్న ఈ చర్యలు క్షేత్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. శాంతి భద్రతల పరీక్షలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు పోలీసులు తనిఖీలకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. అలాగే ప్రయాణాల్లో కానీ, గ్రామాలు మరియు పట్టణాల్లో కానీ ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్లైన డయల్ 112 లేదా 100కు సమాచారం అందించి రక్షణ పొందాలని సూచిస్తున్నారు.